శివకార్తికేయన్, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్లుగా నటించిన ఐలాన్ సినిమా ఈ రోజు రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. ఐలాన్ ఒక ఏలియన్ ఒక మెటల్ కోసం భూగ్రహం మీదకి వస్తుంది. ఆ ఏలియన్ భూమికి ప్రమాదం పొంచి ఉందని తెలుసుకుంటుంది. ఎందుకంటే ఆ మెటల్ ముక్కను ఉపయోగించి భూమి మీద ఉన్న విలన్ భూమిని తన ఆధీనంలోకి తీసుకోవాలనుకుంటాడు. అయితే అనుకోకుండా ఏలియన్ వచ్చిందని తెలుసుకున్న హీరో విలన్ ఇద్దరికి ఏలియన్ శక్తులు వస్తాయి. ఏలియన్ కున్న శక్తులన్నీ హీరోకి విలన్ కి ఎలా వచ్చాయి, ఆ వచ్చిన శక్తులతో వాళ్ళిద్దరూ ఏం చేశారు, ఏలియన్ తిరిగి తన శక్తులను దక్కించుకుందా లేదా, తన గ్రహానికి వెళ్ళిందా, భూమిని కాపాడిందా, ఇటువంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం ఈ సినిమా చూసి తెలుసుకోవాలి. విజువల్ ఎఫెక్ట్స్ ప్రధానంగా సాగిన ఈ సినిమాలో ఆర్ట్ డైరెక్షన్, ప్రోస్థెటిక్ మేకప్ అద్భుతంగా చేశారని చెప్పొచ్చు. అలాగే ఈ సినిమాకి ప్రధాన మైనస్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్. ఏఆర్ రెహమాన్ తన పాటలతోనూ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తోనూ రెండింటితోనూ ఆకట్టుకోవడంలో విఫలమయ్యాడని చెప్పొచ్చు. శివకార్తికేయన్ రొటీన్ గానే నటించాడు, పెద్దగా చేసిందేం లేదు. ఏలియన్ గా నటించిన వ్యక్తి కూడా చాలా బాగా చేశాడు. యోగి బాబు, కరుణాకరణ్ వీళ్ళందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు. అయితే ఈ సినిమాలో ఎక్కడ ఎమోషనల్ టచ్ కానీ హార్ట్ టచింగ్ సీన్లు కానీ ఉండవు. సైన్స్ ఫేర్ లో జరిగే కొన్ని షార్ట్స్ అలాగే క్లైమాక్స్ ఆకట్టుకుంటుంది. ఏలియన్ తన స్పేస్ షిప్ ని సంపాదించుకోవడం కోసం వెళ్ళినప్పుడు ఏలియన్ ని బంధించే సీన్, ఈషా కొప్పికర్ గన్ తో ఏలియన్ ని ఫ్రీజ్ చేసే షాట్లు వంటివి ఆకట్టుకుంటాయి. పర్వాలేదు అనిపించేలా సాగిన ఈ సినిమా పిల్లల్ని మాత్రం ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది. కొత్తగా ఏమీ అనిపించదు ఈ సినిమా చూసినప్పుడు. మనకి కొత్త ప్రపంచం కానీ కొత్త ఏలియన్స్ కానీ మనకు కనపడవు. ఏలియన్ కి లేడీ ఏలియన్ తో లవ్ ఉండడం నవ్వు తెప్పిస్తుంది, బాగుంది అనిపిస్తుంది కూడా. అలాగే ఈ సినిమాకి మరో ప్లస్ పాయింట్ యాక్షన్ కొరియోగ్రఫీ. యాక్షన్ సీన్స్ అన్ని బాగా కొరియోగ్రఫీ చేశారు. బాహుబలి సినిమాలో ప్రభాస్ కి హిందీలో డబ్బింగ్ చెప్పిన శరద్ కేల్కర్ ఈ సినిమాలో విలన్ గా బాగానే చేశాడు. భానుప్రియని సరిగ్గా ఉపయోగించుకోవడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడని చెప్పొచ్చు. సరదాగా ఈ సినిమాని కాలక్షేపానికి ఒకసారి చూడొచ్చు. హీరో తన ఫ్రెండ్స్ తో ఉండే ఇల్లు ఆకట్టుకుంటుంది. రకుల్ ప్రీత్ పెద్దగా చేసింది ఏమీ లేదు. నీరవ్ షా ఫోటోగ్రఫీ చాలా బాగుంటుంది, అద్భుతంగా చిత్రీకరించారు. కాస్ట్యూమ్ డిజైనింగ్ కూడా బాగుంటుంది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చేయి నొప్పి పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి ఏంటి ఆ, నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. ఆ, నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?